Hi, welcome to TollyTube. ఈ మధ్య సినిమాల్లో హీరోయిన్లతో పాటు సరి సమానంగా స్టార్డమ్ ని సంపాదించుకుంటున్న వాళ్ళు ఎవరయ్యా అంటే టీవీ సీరియల్ ఆర్టిస్టు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వీళ్ళు నటించే సీరియల్ ద్వారా వీళ్ళకు వస్తున్న స్టార్డమ్ అంతా ఇంత కాదండోయ్, వీళ్ళకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పవచ్చు. వీళ్ళు నటించే టీవీ సీరియళ్లు హైయెస్ట్ టీఆర్పింగ్ రేటింగ్స్ సొంతం చేసుకుని ప్రైమ్ టైంలలో టీవీలో ప్రసారం అవడంతో వీళ్ళ డిమాండ్ ఇంకా పెరిగిపోయింది. ఇంకా ఏంటంటే ఏదో సినిమా అంటే 2 గంటల పాటు ఎంటర్టైన్ చేసేది. దాని ప్రభావం మహా అంటే కొన్ని గంటలు. ఒకవేళ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఓ రోజు. అదే సీరియళ్ల విషయానికి వస్తే అలా కాదు, మరి ఏళ్ల తరబడి ప్రసారం అవుతూ ఉంటాయి. ఇక ఆ టైం అయ్యేసరికి టీవీల ముందు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. అందుకే అందరూ సీరియల్ బాధితులు అంటుంటారు. ఏంటి ఇదంతా అంటున్నాను అని అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు మనం మాట్లాడుకునేది అలాంటి ఒక టీవీ సీరియల్ హీరోయిన్ గురించి. సీరియల్లో హీరోయిన్గా లీడ్ పాత్రలో కనిపిస్తూ దూసుకెళ్తుంది ఆమె. ఇక ఆమె ఎవరో కాదు, మేఘనా లోకేష్. మేఘనా లోకేషా ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఈమె పేరు చెప్పడం కంటే ఈమె నటించిన సీరియల్ పేరు చెప్తే చాలు, అందరూ ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఈమె నటించిన సీరియళ్ల వల్ల ఈమెకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మరి ఇక మేఘనా లోకేష్ ఎవరయ్యా అంటే ఈమె మైసూరులో పుట్టిన కన్నడ భామ. తండ్రి ఇంజనీర్, తల్లి లెక్చరర్. చాలా చిన్న వయసు నుంచే ఆర్టిస్ట్గా రాణిస్తోంది. దాదాపు 270 స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి స్టేజ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇంత టాలెంట్ ఉంది కాబట్టే నండోయ్ సీరియల్లో హీరోయిన్గా ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. మరి ఇకపోతే ఈమె కెరియర్ ఎలా స్టార్ట్ అయ్యిందయ్యా అంటే మొదట కన్నడ టీవీ సీరియల్ ద్వారా ఈమె కెరియర్ ప్రారంభించింది. జీ టీవీ కన్నడలో ఎన్నో టీవీ సీరియల్స్లో నటించి సీరియల్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈమె స్టార్డమ్ పెరిగిపోవడంతో ఇక తెలుగులో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక తెలుగులో మనకు పరిచయం అయింది శశిరేఖ పరిణయం. ఇప్పుడు అందరూ గుర్తుపట్టే ఉంటారు ఈ మేఘనా లోకేష్ ఎవరో. అవునండి, అక్షరాల నిజం. శశిరేఖ పరిణయం సీరియల్లో శశి పాత్రలో కనిపించిందే ఆ అమ్మాయే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మేఘన. నటించిన మొదటి సీరియల్ ఈమెకి సీరియల్ ఆర్టిస్ట్గా ఎన్నో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఈ సీరియల్ స్టార్ మాలో దాదాపు 3 ఏళ్ల పాటు ప్రైమ్ టైంలో ప్రసారమై టీఆర్పీ రేటింగ్స్ని ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ విధంగా టీఆర్పీ రేటింగ్స్ని ఎక్కడికో తీసుకెళ్లింది ఈ సీరియల్. ఇక అవడానికి తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ మేఘనా లోకేష్ తెలుగు టీవీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది, ముఖ్యంగా ఆడవాళ్ళని. శశిరేఖ పరిణయం సీరియల్లోని అమాయకపు పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆ సీరియల్ ద్వారా వచ్చిన స్టార్డమ్ ఆమెకి ఎన్నో అవకాశాలని తెచ్చిపెట్టింది. జీ తెలుగులో కళ్యాణ వైభోగమే, రక్త సంబంధం వంటి సీరియల్స్లో నటిస్తోంది. ఇటు తెలుగు అటు కన్నడలో బిజీ ఆర్టిస్ట్గా బాగా రాణిస్తోంది ఈ భామ. ఇంకొక విషయం ఏంటయా అంటే మేఘనా సీరియల్లో హీరోయిన్ మాత్రమే కాదండోయ్, ఈమె సినిమాల్లో కూడా నటించింది. అది హీరోయిన్గా, అందులోనూ తెలుగు సినిమాలో. అవునండి, మేఘనా హీరోయిన్గా యాంకర్ రవితో కలిసి ఇది మా ప్రేమ కథ అన్న సినిమాలో నటించింది. ఇక సినిమా ఓ మాదిరి రివ్యూస్ని సంపాదించుకుంది. ఆ తర్వాత అమీర్పేట్ టు అమెరికా అన్న సినిమాలో కూడా నటించింది. అంతేకాదు బ్యూటిఫుల్ లైఫ్, ఇమోషన్ వంటి తెలుగు షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించింది. ఏది ఏమైనప్పటికీ హీరోయిన్గా ప్రయత్నించినప్పటికీ అంతకంటే ఎక్కువ స్టార్డమ్ని సంపాదించుకుని బుల్లితెరను ఒక ఊపు ఊపేస్తోంది మేఘనా లోకేష్. ఏది ఏమైనప్పటికీ మేఘనా కూడా హీరోయినేనన్నమాట. హీరోయిన్గా ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ టీవీ సీరియల్స్ ద్వారా ఒక హీరోయిన్ కంటే ఎక్కువ స్టార్డమ్ని సంపాదించుకుని బుల్లితెరని ఒక ఊపు ఊపేస్తోంది ఈ శశిరేఖ పరిణయంలోని శశి. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.